స్లైడ్ టు ఓపెన్ ద డోర్. ఇప్పటికే మీకు తెలిసిపోయి ఉంటుంది, మనమైతే గాడ్స్ ఓన్ కంట్రీకి వెళ్తున్నాం. అదేనండి, కేరళకి. సో మా ఫ్రెండ్స్తో నేను ప్లాన్ చేశాను అనమాట. యాక్చువల్లీ మా ఫ్రెండ్ ఈజ్ ఎ టూర్ ప్లానర్. సో ఈసారి ఎందుకు మనం అంతా ప్లాన్ చేసుకోవడం కష్టం అనేసి, ఆల్రెడీ మా ఫ్రెండ్ ప్లాన్ చేస్తుంటే మొత్తం నువ్వే ప్లాన్ చేయి, నేను ఎక్కడికి తీసుకురమ్మంటే అక్కడికి వచ్చేస్తాను అనేసి వెళ్ళిపోయాను అనమాట. సో ఇది మనము ఫస్ట్ టైం ఏసీ కోచ్లో ట్రావెల్ చేస్తున్నా. భలే ఉండింది తెలుసా. బయట అయితే ఫుల్ చలి అండ్ లోపల కూడా ఫుల్ చలి. ఇంకా అక్కడ చూడండి ఆ వ్యూస్ అయితే, మాన్సూన్ సీజన్, అదే రైనీ సీజన్లో కేరళ అంటే. బయట వెళ్ళి చూద్దామని అలా బయటికి వెళ్ళా. చూడండి వ్యూస్ అంతా చూద్దామని అలా బయటకు అనేసేసరికి బడ్డు పడిపోయింది, దెబ్బకు నా గుండె జల్లుమనింది. బట్ స్టిల్ దొరికింది కాబట్టి హ్యాపీ. అది అసలే మా ఫ్రెండ్ గిఫ్ట్ ఇది. ఇంకా మళ్ళీ లోపలికి వచ్చేసి ఇక్కడ నుంచి వ్యూస్ ఎంజాయ్ చేద్దాము. నాకైతే అసలు రెండు కళ్ళు చాలేదు తెలుసా, అంత బ్యూటిఫుల్ ఉంది. పొద్దున్నే వర్షం పడుతుంది, ఇంకా చెట్లు, ఆ కొబ్బరి తోటలు, ఆ గ్రీనరీ, వావ్. అండ్ ఆల్సో ఈరోజు ఏంటంటే నా 75 డేస్ హార్ట్ ఛాలెంజ్ యొక్క డే 18 అనమాట. సో దాని ప్రకారంగా మనం ఇంకా డేలో చేయాల్సిన పనులన్నీ కూడా చేయాలి కదా. సో అలా అనేసి వాటర్ తాగడం అలాంటివన్నీ కూడా చేశాను అనమాట. ఇంకా మళ్ళీ బయటకు వచ్చేసాను చూడండి కొంచెం సేపు. ఇంత వ్యూస్ అసలు ఎంత బాగుంటాయి చూడండి. మీరు కూడా వెళ్ళండి, చెప్తున్నా, వెళ్ళండి అందరూ. బాగుంది, సూపర్ ఉంది అసలు. అక్కడ ఒక ఆవిడ అంబ్రిల్లా పెట్టుకుని చూడండి ఎంత క్యూట్గా, చిట్టి అంబ్రిల్లా తెల్లకి. అండ్ మన కుకుంబర్ తినేస్తున్నాము. అదే పనిగా కుకుంబర్ తెచ్చుకున్నా నేను. ట్రైన్లో ఎలాంటి ఫుడ్ దొరుకుతుందో లేదో నాకు నమ్మకం లేదు, అందుకే మనము హెల్తీగా ఉండాలి అండ్ మన ఛాలెంజ్ దీనివల్ల ఫెయిల్ అవ్వకూడదు అనేసి అన్నీ తెచ్చుకున్నాను. అలా మళ్ళీ కిటికీ దగ్గర కూర్చొని ఆ కేరళ అందాలు చూస్తూ, ఇది చూడండి, ఇది అయితే లైట్ ఇచ్చారనమాట మనకి. అక్కడే కింద మళ్ళీ ఫోన్ పెట్టుకోవడానికి హోల్డర్. ఎంత బాగుంది చూడండి, ఆ వ్యూస్ చూడండి, ఆ స్కై చూడండి, వావ్. నాకైతే మళ్ళీ కేరళకి వెళ్దాం అనిపిస్తుంది. ఇట్స్ ఓకే. దిగేసాము ఇంకా మేము కొట్టాయం మీద మా స్టేషన్. అక్కడి నుంచి మేము వేగమాన్కి వెళ్ళాలన్నమాట. సో దిగుతూనే వెళ్తూ ఉన్నాము. లిఫ్ట్ అక్కడ కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి, వాష్రూమ్స్ ఉన్నాయి రైల్వే స్టేషన్లోనే. ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్ళిపోయి టిఫిన్ తినేసాము. నేనైతే ఘీ దోశ తిన్నాను. మళ్ళీ బస్ ఎక్కేసేసి బస్ స్టాప్కి వెళ్ళామన్నమాట. లోకల్ బస్సులలోనే వెళ్ళాము. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎప్పుడైనా కొత్త ప్లేసెస్కి వెళ్తే అట్లా లోకల్ ట్రాన్స్పోర్ట్లో వెళ్తే బాగుంటుంది కదా. ఇక్కడ చూడండి కేఎస్ఆర్టీసీ బస్సెస్, ఆ క్లౌడ్స్ అవంతా సూపర్ ఉన్నాయి కదా. ఇవంతా బస్సెస్ అంటే మన ఆంధ్రాలో డిఫరెంట్గా ఉంటాయి కదా. సో ఇవంతా కేరళ బస్సెస్ అన్నమాట. ఎంత బాగున్నాయి కదా చూడండి. ఐ లైక్ ట్రావెలింగ్ ఇన్ లోకల్ ట్రాన్స్పోర్ట్స్. అలా వచ్చేసాం. ఈ ఆర్కిటెక్చర్ చూడండి, కేరళ ఆర్కిటెక్చర్స్ బాగా డిఫరెంట్గా ఉంటాయి కదా, నాకు బాగా ఇష్టం అనమాట. ఇప్పుడు చూడండి ఇంకా వేగమాన్కి బస్సులో వెళ్తున్నాం. 2 బస్సెస్ చేంజ్ అయ్యామన్నమాట. ఒకటి ఎర్రపేట వరకు వచ్చేసాము కొట్టాయం నుంచి. మళ్ళీ అక్కడ నుంచి మేము ఇక్కడ వేగమాన్కి వచ్చేసామన్నమాట. ఈ మొత్తం జర్నీ 3 అవర్స్ అనమాట. కొండల్లో వర్షం పడుతుంటే అసలు ఆ వ్యూస్, ఆ చల్లగాలి వేరే లెవెల్. ఇంకా దిగేసాము. అక్కడ నుంచి మా హాస్టల్ యాక్చువల్లీ గూగుల్ మ్యాప్స్లో 300 మీటర్స్ చూపిస్తుంది, బట్ యాక్చువల్లీ అది స్లోపు అదంతా పోతే 3 కిలోమీటర్స్. వేగమాన్లో దిగామో లేదో వర్షం వెల్కమ్ చెప్పేసింది. సరేలేండి, వర్షంలో బాగుంటుంది కదా అని చెప్పి అలా మా బ్యాగ్లలో ఆల్రెడీ అంబ్రిల్లాస్ పెట్టుకున్నాము. అవి తీసేసుకొని వర్షంలోనే ప్రశాంతంగా వెళ్తున్నాము. ఆ బ్లాక్ బ్యాగ్ నాదే, మా ఫ్రెండ్ మోస్తున్నాడు, నేను మోయలేను కాబట్టి. అలాంటి ఫ్రెండ్స్ ఉండాలి, బాగా పనికొస్తారు. ఇది మా హాస్టల్ స్టే. ఎంత బాగుంది కదా. బిట్ కాస్ట్లీ బట్ స్టిల్ అయినా కూడా వర్త్ ద వ్యూస్ అనమాట. మేము డార్మిటరీ తీసుకున్నాము, ఎందుకంటే ప్రతిసారి మనం ఫ్రెండ్స్ వెళ్తాము, నార్మల్ ఒక రూమ్ చూస్ చేసుకుంటాము, ఇంకా అదే బాగుంటుంది. ఒక్కసారి డార్మిటరీ చూద్దాంలే అని చెప్పి తీసుకున్నాము. డార్మిటరీ పర్ డే 800 రూపీస్ పడింది. మేము 2 డేస్ ఉన్నాం కాబట్టి 1600 రూపీస్ పడింది. బట్ స్టిల్ ఓకే, బాగుండింది. ఇంకా అయిపోతూనే 1 అవర్ టైం ఉండే. 1 అవర్ టైంలో రెడీ అయిపోయేసి ఆ రోజు ఆఫ్టర్నూన్కి రీచ్ అయిపోయామన్నమాట. 3 నుండి మళ్ళీ ఇంకా సైట్ సీయింగ్కి వెళ్ళిపోయాము. 3 ప్లేసెస్ అనుకున్నాము. మెడోస్, దాని తర్వాత పైన్ ఫారెస్ట్, దాని తర్వాత ఇంకొక ప్లేస్. మెడోస్కి వెళ్ళేసాము. అబ్బా అసలు వ్యూసే వ్యూస్ అండి, నేను ఇంకా చెప్పలేను, మీరే చూడండి ఎంత బాగుంది. ఇంకా నేను ఇక్కడ వచ్చేసి నేను జిప్ లైన్ ట్రై చేయలేదన్నమాట. సో జిప్ లైన్ ఉంది కదా, ట్రై చేసేద్దాం అనేసి వెళ్ళిపోయా. జిప్ లైన్ పర్ పర్సన్ 400 రూపీస్ కాస్ట్ పడింది. అదిగో చూడండి వెళ్ళిపోయా. ఎంత బాగుందంటే ఆ వ్యూస్కి, ఆ ప్లేస్కి, నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్కి ఎంత బాగుందో.
వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. అయిపోతూనే మళ్ళీ అటుపక్క నుంచి దిగి నడుచుకుంటూ రావాలన్నమాట. అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది, చిట్టి వాటర్ ఫాల్స్ ఉంది. అలా అంతా నడుచుకుంటా వచ్చేసా. బాగుండే, సూపర్ ఉండే, వేరే లెవెల్ ఉండే. అక్కడ కయాకింగ్ ఉంది. ఇంకా చూడండి ఫ్యామిలీ మెంబర్స్, ఆ చిట్టి బాబు ఎంత బాగా ఆడుకుంటున్నాడు కదా, వాళ్ళకి కొన్ని వీడియోస్ ఫొటోస్ అన్నారు, వెళ్ళి తీసాము. ఇంకా అలాగే కూర్చొని నేను మా ఫ్రెండ్స్ కొంచెం సేపు టైం స్పెండ్ చేసాము, ముచ్చట్లు పెట్టుకుంటా. ఆ స్కై చూడండి ఎంత బాగుంది అసలు, టైం ల్యాప్స్, వావ్ సూపర్. ఇంకా మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. ఆ వర్షంలోనే కొంచెం సేపు మళ్ళీ ఆడుకున్నాను అనమాట. నేను వర్షంలో ఆడుకోవడం సూపర్ ఉంటుంది కదా. ఎస్, I miss it. I love it. I love it. అసలే వర్షాకాలం కదా, ఎక్కడ వాష్రూమ్స్ దొరికితే అక్కడ యూజ్ చేసేసుకున్నాం అనమాట. ఇంకా మన ఈ వాటర్ కూడా తాగాలి. అలా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు వాటర్ తాగకుండా ఉండకూడదు. అండ్ మన ఛాలెంజ్ కూడా ఉంది, 4 లీటర్స్ వాటర్ తాగాలి. సో అన్నీ యూజ్ చేసుకుంటా నెక్స్ట్ డెస్టినేషన్ పైన్ ఫారెస్ట్కి వచ్చేసామన్నమాట. ఇక్కడ ఎంట్రీ టికెట్ 50 రూపీస్ అన్నారు పర్ పర్సన్. ఎంట్రీ టికెట్స్ తీసుకునేసి పైన్ ఫారెస్ట్లోకి వెళ్ళిపోయాము. బాగుండింది లొకేషన్స్. బట్ ఏంటంటే ఇప్పటి నుంచి నేనైతే పైన్ ఫారెస్ట్ స్కిప్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలా హిల్ స్టేషన్లో ప్రతి చోట పైన్ ఫారెస్ట్లు ఉంటాయి. పైన్ ఫారెస్ట్లో పెద్ద డిఫరెన్స్ ఏముండదు, ఆ చెట్లే. అండ్ ఎందుకంటే నేను ఆల్రెడీ కూర్గ్లో చూసేసాను, ఊటీలో చూసేసాను, ఇది మళ్ళీ 3rd టైం. నాకు పెద్ద ఏం అనిపించలేదు. ఇంకా ఏమంటే చూడాలంటే చూడొచ్చు. బట్ మై సజెషన్ ఈస్ నెక్స్ట్ టైం నుంచి ఏదన్నా కొత్త డెస్టినేషన్కి వెళ్తే పైన్ ఫారెస్ట్ అంటుంటే దాన్ని స్కిప్ చేసి ఇంకొక దానికి వెళ్ళడం బెటర్ అని అనుకుంటాను. సరే వెళ్ళాం కదా అని ఎక్స్ప్లోర్ చేద్దామని అలా మొత్తం వెళ్తూ ఉన్నాను అనమాట. బట్ మొత్తం చాలా జారుడుగా ఉంది. అండ్ అలాగే నేను కింద కూడా పడ్డానమాట. బట్ బెటర్ ఏంటంటే అంత ఏం పడలేదు, లెగ్స్ కొంచెం సపోర్ట్ తీసుకున్నాను. సో పడతాము లేస్తాము, లైఫ్లో అవంతా కామన్ కదా. సో పడ్డామని ఇంకొకసారి ట్రై చేయకోకుండా ఉండకూడదు. సో అలా ఎన్నిసార్లు కింద పడ్డా లేచి మళ్ళీ సెకండ్ టైం ఇంకొకసారి ట్రై చేస్తాను అనమాట. అంత ఈజీగా వదిలేసే టైప్ అయితే నేను కాదు. ఏదైనా సరే మనకెందుకు కాదు, సరే పడ్డాము ఏం పర్లేదు మళ్ళీ వేద్దాం కదా అనే మైండ్ సెట్. సో అలా వెళ్ళిపోయాము. ఇంక ఇక్కడ చూడండి చాక్లెట్స్ అన్నీ ఉన్నాయి. బట్ స్టిల్ నాకేం పెద్ద ఇది అనిపించలేదు, సో కొనలేదు. ఇంకా లంచ్ స్కిప్ చేసాం కాబట్టి ఇప్పుడు వెళ్ళేసి స్నాక్స్ వేసేస్తున్నాము. నేను జంక్ ఫుడ్ తిన్నాను కాబట్టి స్వీట్ కార్న్ ఆర్డర్ చేశాను. మా వాళ్ళు మ్యాగీ లేపేస్తున్నారు, టీ తాగుతున్నారు. నేను వచ్చేసి లెమన్ టీ ఆర్డర్ చేసుకున్నా. ఆ వ్యూస్తో ప్రశాంతంగా హాట్ లెమన్ టీ. ఇంకా ఆకలేస్తుంది, ఆమ్లెట్ ఆర్డర్ ఇచ్చేసి తినేసాను. ఇంకా నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్తున్నాము. ఇది వచ్చేసి కరికాడు వ్యూ పాయింట్ అనమాట. ఎంత బాగుంది చూడండి అసలు ఆ వ్యూ పాయింట్. ఈవినింగ్ వెళ్ళాము, ఆ లైటింగ్స్, సూర్యుడు వచ్చేది నాకైతే ఎలా అనిపించిందంటే మామూలు మూవీస్లో దేవుడు వచ్చేటప్పుడు ఆ లైటింగ్ వస్తుంది కదా ఒక స్పాట్ దగ్గర, అలా అనిపించింది. సూపర్ ఉండే అనమాట వ్యూ. అలా కిందికి వెళ్ళేసేసి అక్కడ కూర్చొని ఒక ½ అవర్ దాకా కూర్చొని ఫుల్ ఎంజాయ్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ, ఇంకా మేము అక్కడ వచ్చేసి ఫుల్ మొత్తం కొండలే కదా, అక్కడ కూర్చొని అన్నీ చూస్తున్నాం అనమాట మేము మా ఫ్రెండ్స్. అక్కడేముంది అక్కడ ఉంది నీకు కనిపిస్తుందా, ఇక్కడ ఉంది నాకు కనిపిస్తుందా. ఆ స్కై చూడండి, ఆ క్లౌడ్స్ చూడండి. నాకైతే అసలు ఆ రోజు వేరే లెవెల్ అనమాట. అంత మైండ్ పీస్ఫుల్గా ఉంది. ఇలాంటి డెస్టినేషన్స్ నేను ఎప్పుడు చూడలే. క్రెడిట్ గోస్ టు మై ఫ్రెండ్ అర్చన అండ్ హర్ ఫ్రెండ్ పీకాక్ అనమాట. ఈ పీకాక్ నేమ్ ఎందుకు వచ్చిందో నీకు నెక్స్ట్ బ్లాగ్స్లో తెలుస్తుంది అనమాట. అలా కూర్చొని మొత్తం కబుర్లు చెప్పుకొని లైఫ్ మ్యాటర్స్ అన్నీ అనుకున్నాము. మళ్ళీ వచ్చేసి హాస్టల్లో ఫుడ్ ఆర్డర్ చేసేసి తినేసే. ఇంకా మాకేంటంటే ఇండోర్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. సో వెళ్ళేసేసి అటాక్ చేసామన్నమాట టేబుల్ టెన్నిస్. ఫస్ట్ టైం నాకు పాయింట్ వచ్చేసింది. అందుకే మనం అంతా హ్యాపీగా ఎనర్జెటిక్గా ఉన్నాము. సో 10 పాయింట్స్ కంటే 20 పాయింట్స్కి అనేసి అంటున్నా. ఎందుకంటే ఆ పర్సన్ మీద మనకు నమ్మకం ఉంది కాబట్టి. ఇలా ఈ డోర్ రాలేదు, సో పుష్ చేస్తున్నాం, అయినా కూడా స్టక్ అయిపోయింది అనమాట. అవతల వాళ్ళు లోపలికి రావాలని అనుకుంటున్నారు. 1 2 3 జై బాలయ్య, జై బాలయ్య. బాలయ్య ఆల్సో నాట్ హెల్పింగ్ యూ. Make all the demons quiet, yeah. We were built to thrive, yeah.
I think that we've all had enough. అలా క్యాంప్ ఫైర్తో మా డే 1 ట్రిప్ ఎండ్ చేసేసి వెళ్ళి పడుకునేసామన్నమాట. డే 2 కోసం స్టే ట్యూన్.